ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీలోకి చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తాజాగా అనకాపల్లి మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ, నెల్లూరు టీడీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు టీడీపీ నేత మాగుంట శ్రీనివాసరెడ్డి, వంగా గీత, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఇక టీడీపీ నుంచి పెద్ద ఎత్తున సీనియర్ నేతలు ఈ రోజు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఇక వైసీపీలో నేతల చేరికకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి. చాలా మంది నేతలు ఈరోజు వైఎస్ జగన్ ని కలవనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఎన్ని గంటలకి జగన్ వీళ్ళందరినీ కలిసే అవకాశం కనిపిస్తుంది? అయితే లలిత, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే వివిధ పార్టీల నుండి జగన్మోహన్ రెడ్డికి చేకొట్టడానికి వివిధ నేతలందరూ క్యూ కట్టారు. అయితే అనూహ్యంగా నిన్న జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మీద జరగడంతో గతంలో జాయిన్ అవ్వాల్సిన మాగుంట గాని కొనతాల గాని వాయిదా పడ్డాయి. ఆ నేపథ్యంలోని ఈ రోజు అంత్యక్రియలు వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి చేరుకుంటారు. చేరుకున్న తదనంతరం కూడా వివిధ పార్టీల నుండి వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే పార్టీలో కొనతాల, ఆదాల, మాగుంట, వంగ గీత తదితరులు బుట్టా రేణుక, ఇటీవల వైసీపీ పార్టీ వీడి టీడీపీలోకి వెళ్ళిన బుట్టా రేణుక, అదేవిధంగా గూడూరు పార్టీకి చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ తదితర నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు. లోటస్ పాండ్ లో జగన్ నివాసంలోనే జగన్ సమక్షంలోనే కూడా వైసీపీ కండువా కప్పుకోబోతున్నారని చెప్పుకోవాలైతే ఇప్పటికే కూడా వివిధ పార్టీల నుండి వివిధ నేతలు కూడా ఎంతో మంది వైసీపీలో చేరారు. అటు రాజకీయంగానే కాకుండా ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా కొందరు ఆర్టిస్టులు కూడా జాయిన్ అయిన విషయం మనం చూసాము. ఆ నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులు ఖరారు వేళ ఇప్పటికే లేట్ అవుతుందన్న తరుణంలో చాలా సీనియర్ నేతలు అయ్యండి వీళ్ళని త్వరగా రావాలని మధ్య వ్యక్తులు ఇప్పటికే జగన్ పలుసార్లు సూచన చేసింది. వాళ్ళు లేటుగా వస్తే మేము ఎక్కడ సీట్ ఏం కేటాయించాలి, ఈ అభ్యర్థులు ఒకసారి ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకునే అటువంటి ప్రయత్నాలు ఉండవు. కాబట్టి ఎవరైతే వైసీపీ వైపు నవరత్నాల వైపు ఆకర్షితులై ప్రజాసేవ చేయాలనుకున్నారో వాళ్ళకి ముందుగానే జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలోనే ఇప్పటికీ కొందరు వైసీపీని వీడెళ్ళిన నేతలతో పాటు కొందరు టీడీపీ నుండి కూడా వైసీపీ వైపు క్యూ కడుతున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఈ చేరికలు ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. చేరికల అనంతరం గవర్నర్ని కలుస్తారని కూడా మన దగ్గర సమాచారం ఉంది. థ్యాంక్ యూ విజయ్.